హాయ్ గాయ్స్. పిల్లల్ని చదువుని సాగదొబ్బకండి. ఎందుకంటే వాళ్ళు చదివిన చదువుకి సెటిల్ అయ్యేదానికి అస్సలు సంబంధం ఉండదు మన భారత సమాజంలో. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక క్లాసులో ముగ్గురు పిల్లలు ఉంటారు. అందులో ఒక అబ్బాయి టాపర్, అంటే అనలిటికల్ స్కిల్స్ బాగున్నాయి, మ్యాథ్స్ బాగా చేస్తాడు, టాపర్ అనమాట. ఇంకొక అబ్బాయి కష్టపడే తత్వం ఉంది, కానీ అంత తెలివితేటలు లేవు, అంత ఇంటెలిజెంట్ కాదనమాట. మూడో వ్యక్తి ఉన్నాడు, జులాయిగా తిరుగుతూ అల్లరి వ్యక్తి అనమాట. సో కొన్ని రోజుల తర్వాత, ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఒకసారి ఏమవుతుందంటే వీళ్ళు ఒక చోట కలుస్తారనమాట, ఒక మీటింగ్లో. ఆ మీటింగ్లో జులాయి తిరిగి అతను ఇరిగేషన్ మంత్రిగా ఉంటాడు. ఎవరైతే బాగా చదివి ఇంటెలిజెంట్ అని కూడా ఆ క్లాస్లో టాపర్ ఉంటాడో అతను చీఫ్ ఇంజనీర్గా ఉంటాడు. ఇంకొక అతను కొంచెం డల్గా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటారు. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే, ఎవరైతే బాగా చదువుతాడు, క్లాస్ టాపర్, మ్యాథ్స్ బాగా వస్తుంది అనుకున్న వ్యక్తి ఇంజనీరింగ్ సెక్షన్ వెళ్ళి ఇంజనీరింగ్ చదివి మోస పద్ధతిలో అందరూ చేరే విధంగా ఇంజనీరింగ్ చదివి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని చీఫ్ ఇంజనీరింగ్ స్థాయికి వచ్చాడనమాట. ఇంకా నాకు మ్యాథ్స్ అంతగా రాదు, నేను కొంచెం డల్ అని కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి బాగా కష్టపడి చదివి అతను సివిల్ సర్వీస్ రాసి ఐఏఎస్ అయ్యి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి వస్తాడనమాట. ఏమీ చదవకుండా జులాయిగా తిరుగుతూ అల్లరల్లరిగా తిరుగుతున్న వ్యక్తి పాలిటిక్స్లో చేరి ఇరిగేషన్ మంత్రి అవుతారనమాట. సో చెప్పడం ఏంటంటే, చదువు ఒక్కటే కాదు, చదివితేనే బాగా చదివి ఇంటెలిజెంట్లే బాగా సెటిల్ అవుతారని లేదు.